సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. తప్పక రండి, ప్రార్థనలో పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. సియోను కొండ స్వర్ణ ప్రార్థనా మందిరం వారు నిర్వహించు 21వ వార్షిక కృతజ్ఞతా స్తుతి యాగం. 21వ వార్షిక కృతజ్ఞతా స్తుతి యాగం తేదీ 2024 ఆగస్టు 26 సోమవారం ఉదయం 10 గంటలకు. స్థలం సియోను కొండ ప్రార్థనా మందిరములో బీసీ కాలనీ 1వ వార్డు కపిలేశ్వరపురం. వాక్యోపదేశకులు దైవ వర్తమానికులు పాస్టర్ టి జైపాల్ గారు, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ గన్నవరం. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను అవమానపరుస్తూనే ఉన్నారు, హేళన చేస్తూనే ఉన్నారు. నీ వీధిలో ఉన్నవారు తక్కువగా చూస్తున్నారు. నీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు నిన్ను హీనంగా చూస్తున్నారు. ఏ కళ్ళ ముందైతే అవమానపరచబడ్డావో, హేళన చేయబడ్డావో, సిగ్గుతో తల ఉంచుకున్నావో, ఈ కార్యము ఆ కార్యము జరగలేదని, నాకే జరుగుతుంది అని అనుకుంటా ఉన్నారు. అటువంటి వారి కళ్ళ ముందు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా. స్తోత్రం. గర్భఫలము కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. కన్వీనర్ పాస్టర్ యేసుబాబు గారు, సియోను కొండ ప్రార్థనా మందిరం, కపిలేశ్వరపురం. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు దైవజనురాలు కె శాంతమ్మ గారు మరియు సంఘస్థులు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9603311887.